నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్కు మనం చూసుకుంటే అమెరికా 48 గంటల టైం ఇచ్చింది. అలాగే తాజాగా మనం చూసుకుంటే కానీ దీనిపైన ఇరాన్ అయితే స్పందించడం జరిగిందన్నమాట. అమెరికా పిచ్చి పనులు చేస్తే కానీ భారీగా నష్టపోవాల్సి వస్తుంది, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే మంగళవారం రాత్రిలోగా హార్ముజ్ జలసంధి తెరవకపోతే ఇరాన్ను నాశనం చేస్తామన్న ట్రంప్ హెచ్చరికలపైన ఇరాన్ సుప్రీం లీడర్ ముజాబా అడ్వైజరీ అలీ అక్బర్ గారు ధీటుగా స్పందించారు. అమెరికా పిచ్చి పనులు చేస్తే హార్ముజ్ లాగే బాబ్ ఆల్ మండేబ్ మూతపడుతుందని చెప్పి స్పష్టం చేశారు. ఇప్పటికే కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు కీలకమైన హార్ముజ్ జలసంధిని ఎలాగైతే మూసివేశామో ప్రస్తుతం సౌదీ అరేబియా కానీ ఇతర దేశాలు మనం చూసుకుంటే ఆయిల్ ఎగుమతులు స్క్రీన్ మీద మీకు ఒక ఫోటో కనపడుతూ ఉంది చూడండి. అదే అన్నమాట ఎర్ర సముద్రంలోని బాబ్ ఆల్ మండేబ్ అన్నమాట. ఆయిల్ మరియు ఇతర వస్తువుల రవాణాకు ఇది ఎంతో కీలకం. హార్ముజ్ జలసంధి మూసివేసిన తర్వాత సౌదీ అరేబియా ఇక్కడి నుంచే ఆయిల్ను ఎగుమతి చేస్తూ ఉందన్నమాట. దానికి కూడా మూసివేస్తే కానీ ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం అయితే వస్తూ ఉందన్నమాట. అమెరికా పిచ్చు పనులు మానేసి మేము చెప్పినట్లు 5 కండిషన్లకు ఒప్పుకోవాలని చెప్పి ఇరాన్ చెబుతూ ఉంటే, మరోవైపు అమెరికా మాత్రం మంగళవారం రాత్రిలోపు ఇచ్చిన గడువులోపు హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవకపోతే కానీ తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తూ ఉంది. మరి రేపు రాత్రి లోపల ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.